నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గల్ఫ్ దొంగ ఏజెంట్ల మోసాలు చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్న తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బూత్కూరి కాంత, బాధితురాలు తల్లి కొమటం కాంతవ్వ, వారి కొడుకు వెంకటేష్, వయసు 27 సంవత్సరాలు, గ్రామము బూరుగుపల్లి మండలం, బోయిన్పల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల గ్రామమునకు చెందిన వారు. వారి కుమారుడు వెంకటేష్ సౌదీకి వెళ్లడం జరిగింది. గత 4 నెలల క్రితం ఏజెంట్ మోసంతో సౌదీలో జైల్లో మగ్గుతున్నటువంటి వెంకటేష్ మోసం చేసినటువంటి ఏజెంట్ తునికి శేఖర్, గ్రామం తిప్పయ్యపల్లి మండలం, కోడిమ్యాల, జగిత్యాల జిల్లా వాసి అనువారు కంపెనీ వీసా అని మాయమాటలు చెప్పి 2 లక్షలు తీసుకొని ఫేక్ వీసా ఇచ్చి అన్యాయం చేశాడు. దొంగ ఏజెంట్ తునికి శేఖర్ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాడి నాగభూషణం, చెరుకు జనార్దన్, కాంతవ్వ, కళ్యాణి, తిరుమల్, శారద, సిహెచ్ నాగభూషణం తదితరులు హాజరు కావడం జరిగింది. నా కొడుకును తునికి శేఖరు కారం తీసుకుపోతానని నమ్మించి తీసుకుపోయిండు. 2 లక్షలు కట్టిపించుకొని ఏం చేసిండు? ఎవరు కట్టించుకున్నాడు? తునికి శేఖర్ కట్టిపించుకున్నాక, ఎందుకంటే నా కొడుకు ఇక్కడ కొంచెం ఉంటే కూడా అక్కడికి పోయి అయ్యో 4 డబ్బులు కష్టం చేసి సంపాదించుకుంటాను అనుకున్నాడు. కానీ కంపెనీ విజయలో పెడతానన్నాడు. అరామ్కో కంపెనీలో పెడతా అన్నాడు. అరామ్కో కంపెనీలో పెడతా అంటే నా కొడుకు నమ్మి పోయిండు. నేను నమ్మి తోలినాక అక్కడికి పోయినాక నెల రోజులు వట్టిగానే ఉంచినాక తర్వాత మళ్ళా పోయిండు. తునికి శేఖర్ అక్కడికి పోయి ఏం చేసిండంటే, నా పనులే చేయాలి, నువ్వు అరంకో కంపెనీలో నువ్వు చేసేటట్టుకు వీలు లేదు అని చాలా బెదిరించిండు. నా కొడుకును బెదిరించినాక నా కొడుకు ఏం చేయలేని పరిస్థితి. కొత్తగా పోయిండు. నా కొడుకు ఎంత 28 సంవత్సరాలు 27 సంవత్సరాలే అంతే. నా కొడుకు ఎన్ని రోజులు ఇప్పుడు పోయి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అంటే ఇప్పుడు 4 నెలలు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. 2 నెలలనే అది అక్కడ పైసలు వస్తాయి, వసూలు చేసుకురమ్మని చెప్పిండట నా కొడుకును. వసూలు చేసుకురమ్మంటే నా కొడుకు అమాయకుడు, చాలా అమాయకుడు. సరే అని పోయి అక్కడ పైసలు వసూలు చేసుకొస్తా అని 400 కిలోమీటర్లు దమాంకును కోయటి బార్డర్లకు పోయిండట. పోయినాక అక్కడ సరుకు వచ్చిందట. అప్పుడే సరుకు వచ్చిన నా కొడుకు దూరాన్ని ఆగిండట. ఆగి నేను అన్న ఇప్పుడు తీసుకురాను డబ్బులు, అక్కడ సరుకు వచ్చింది నేను తీసుకురాను అన్నాడట. అన్నాక నా కొడుకుని ఏమన్నాడు, నువ్వు వాడు ఉండి తీసుకొని రా, తెల్లారి తీసుకొని రా, చీకట్లా రాకుంటామనే కానీ తెల్లారి తీసుకొని రా అన్నాడట. అన్న వల్ల నా కొడుకు నమ్మి రూములకు వేయండట. ఆ సరుకు అంతా దించిండు, పక్క రూములో పెట్టిరట. వీళ్ళు వేరే రూమ్లు ఉన్నారట. అంటే నా కొడుకు ఆ సంబంధం లేదు, కాకపోతే డబ్బులు వసూలు చేసుకురమ్మని తోలిస్తేనే నా కొడుకు వెళ్ళిండు. కానీ మందు అమ్మడు నా కొడుకు. కానీ అప్పటిదప్పుడే పోలీసు వాళ్ళు ఎరుగుంటా ఎవరు ఫోన్ చేసిరో తెలియదట. నా కొడుకును అందులో ఒక 5గురిని మొత్తం మందిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిరట. తీసుకెళ్ళినాక నా కొడుకు గొడగొడ ఏడ్చుకుంటా, నాది ఏం లేదు, నేను అమ్మను, నాకు తెలియదు ఇది అన్న. కానీ లేదు, నువ్వు తెలియని ఎందుకున్నావు, రైడ మర్డర్ జరిగింది మీదేనా మీ పనేనా అని చెప్పి కూడా అన్నారట. అన్న వాళ్ళ నా కొడుకు నాకు ఏం తెలియదు సార్, నేను మొన్న నచ్చిన అన్న కానీ విడిచిపెట్టలేరట. విడిచిపెట్టకుండా స్టేషన్కి తీసుకెళ్ళినాక అక్కడ పొల్లు కొట్టిరట నా కొడుకును. ఈ సరుకంతా ఇన్ని కాటాలు ఉన్నాయి, ఇవంతా నువ్వే చేస్తున్నావారా, ఎవరికి దొంగ మీద చేస్తున్నావురా అని అన్నాడట. దొంగ మీదనట, అది దొంగ కోమైన చేస్తున్నావురా అని బాగా కొట్టిరట తండ్రి. నా కొడుకు గొడగొడ ఏడ్చుకుంటున్నా అన్నం గిట్లా చేస్తున్నారు అని కూడా తునికి శేఖర్కి చేస్తే జవాబు లేదట, ఫోన్ తీయలేదట, మాట్లాడలేదట. మళ్ళీ నాకు చేసి అమ్మకి ఇది పరిస్థితి అంటే నేను మళ్ళీ ఫోన్ చేసిన ఇటు నా కొడుకుని ఎప్పుడన్నా నువ్వు రక్షించు బాధ్యను, నువ్వెందుకు ఆ పని మీద పెట్టినావు, ఆ రంగు కంపెనీలో పెడతాను, నా కొడుకుని పని మీద పెట్టి ఇప్పుడు నా కొడుకుని పరిచయాల్లో వడగొట్టినావు, నా కొడుకుని తీసుకొచ్చే బాధ్యత నీదే తండ్రి అంటే
ఆయన తీసుకొస్తా అన్నాడు, పోయిండు. అక్కడ ఏమేమి వసూలు చేసుకున్నాడో వచ్చిండు. పాస్పోర్ట్ ఆడ ఆడ నా కొడుకుది పాస్పోర్ట్ ఉండే, ఆ పాస్పోర్టు నా కొడుకుది పాస్పోర్టును బ్యాగు అలా ఫోన్ ఉండే, అవన్నీ అక్కడనే ఉన్నాయి. అక్కడనే ఉండగా నా కొడుకుని ఇక అవన్నీ తీసుకొని వచ్చిండు. ఇప్పుడు నేను తీసుకురాలేదంటుండు. మళ్ళీ ఇంటికి వచ్చినాక నువ్వు వేడవకమ్మా అని 3 నెలల దాకా నన్ను మతికి పెట్టిండు. నేను తీసుకొస్తా, నాది బాధ్యత, 20 లక్షలు నేను తీసుకొస్తా. గల్ఫ్ తెలంగాణ గల్ఫ్ మన బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా మాట్లాడుతున్నాను. గల్ఫ్ గోసా మీటింగ్ మొన్న జగిత్యాల్లో నవంబర్ 23వ తారీఖు రోజున పెట్టడం జరిగింది. అది పార్టీలకు అతీతంగా పెట్టడం జరిగింది, ఉద్యమాలకు అతీతంగా పెట్టడం జరిగింది, ప్రశ్నించే గొంతుకలను కూడా పిలవడం జరిగింది. ఆ సభకి చాలామంది రావడం జరిగింది. ఆ సభకి వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వి ప్రకాష్ కానీ, మన కోట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కానీ, విఠల్ కానీ, సురపల్లి సుజాత మేడం గారు కానీ, చాలామంది తదితరులు, తీర్మాన్ మల్లన్న టీం నుంచి ప్రధాన కార్యదర్శి ఆకుల హనుమంతు కానీ, దాసోశ్రావుడు కానీ, అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇక్కడ ఏ భేదం లేకుండా అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు గల్ఫ్ అనే దేశానికి వెళ్తారు. కాబట్టి వాళ్ళందరి కోసం నేను ఒక గల్ఫ్ కోసం మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ సభకు వచ్చిన ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ వేదిక సాక్షిగా జగిత్యాల వేదికకు వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు సహకరించారు. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో ఏదైతే ఇప్పుడు మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశంలో ఉటాబుట్టిన నేను గల్ఫ్ కోసం 23వ తారీఖున రోజున పెట్టిన వెంటనే 20వ తారీఖు నాడు మన పొన్నం ప్రభాకర్ గారు స్పందించి ఏదైతే అడ్వైజర్ కమిటీ గల్ఫ్ అడ్వైజర్ కమిటీ ఉందో ఆ కమిటీని పిలిపించుకొని 1,50,00,000 మాత్రం వేదిక సాక్షిగా తను రిలీజ్ చేయడం అనేది జరిగింది. నేను ఆ మీటింగ్ పెట్టడమే అనేది ఒక పుణ్యం అయితే నేను అనుకుంటున్నాను. రెండవది ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు, తీర్మాన్ మల్లన్న మాట్లాడుతున్నారు, కోమటిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు, తర్వాత ఆది సినన్న మాట్లాడుతున్నారు, తదితరులు నాయకులందరూ ఎల్ రమణ సార్ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ అసెంబ్లీలో మా గొంతుగా, మా గల్ఫ్ గొంతుగా ఏదైతే ఉందో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు వినిపిస్తున్నందుకు వాళ్లకు నేను ఈ గల్ఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.